నమస్తే బీఆర్కే వ్యూవర్స్, ఐఎమ్ రామ్మోహన్ నమిలే వన్స్ అగైన్ మీ ముందర. మనతో ఈరోజు వారి పేరులోనే ఉంది మనం మాట్లాడే టాపిక్ కనకాల కృష్ణ గారు, రిటైర్డ్ సీనియర్ మేనేజర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. నమస్తే. సగటు మనిషికి జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత, డబ్బు తక్కువ ఉంటే ఏమి ఇబ్బందులు, డబ్బు ఎక్కువ ఉంటే కూడా ఇబ్బందులు ఉంటాయనేసి నా భావన పర్సనల్లో. ఏదైనా కూడా రేంజ్లో ఉండాలి, మరీ తక్కువ ఉండొద్దు, మరీ ఎక్కువ ఉండొద్దు. మనీకి ఎమోషన్స్కి కూడా లింక్ ఉంది. ఫినాన్షియల్, మన జీవితంలో వచ్చే సమస్యలు రెండు. ఒకటి ఫినాన్షియల్ ప్రాబ్లం, రెండవది నాన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. నాన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇట్ కుడ్ బి ఎమోషనల్ ప్రాబ్లం ఆర్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం. ఇవన్నీ విషయాలు కృష్ణ గారితో చర్చించి తెలుసుకుందాము. నమస్తే కృష్ణ గారు, వెల్కమ్ టు ద షో. నమస్తే. యా, సో రామ్ గారు అండ్ వ్యూవర్స్ ఆఫ్ బీఆర్కే. So Rammohan Amile here in conversation with Kanakala Krishna on the topic financial planning in life for a commoner. Yeah, Krishna Garu. Thank you. Coming back to our main topic, financial management or planning. ఇది నేను ఒక మనిషి, సగటు మనిషి అయినా ఎవరైనా సరే, ఎనీ లేయర్ ఆఫ్ ది సొసైటీ, వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉండాలి అన్నది ఆలోచించుకొని మాట్లాడుతున్నాను. అది ఉద్దేశం. అయితే మనం చిన్నతనంలో ఒక ప్రాబ్లం, మ్యాథమెటిక్స్ ప్రాబ్లం చూస్తుంటాం. ఎట్లాగా, ఒక వాటర్ ట్యాంక్కి నింపడానికి ఒక పైపుకి 24 గంటలు పడుతుంది. కానీ ఆ వాటర్ ట్యాంక్కి ఒక చిల్లు ఉంది. ఆ చిల్లు ట్యాంక్ని ఖాళీ చేయడానికి 48 గంటలు పడుతుంది. అప్పుడు వాటర్ ట్యాంకు ఎప్పుడు పూర్తి అవుతుంది అన్నది ఒక ప్రశ్న చిన్నప్పుడు మనం చదువుకుంటాం. అలాగే దాన్ని మీరు ప్రాతిపాదికగా మంచి ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక మనిషి సెల్ఫ్ సఫిషియెంట్గా, ఫైనాన్షియల్ సెల్ఫ్ సఫిషియన్సీ, స్వయం శక్తిగా ఎప్పుడు ఎదుగుతాడు, ఆయనకు వచ్చినవన్నీ రిసోర్సెస్ అని, ఇన్కమ్ని మనం ఒకవైపు తీసుకొని, అంటే వాటర్ ఫిల్లింగ్, ఎక్స్పెండిచర్, డ్రైనింగ్ అవుట్, ఎక్స్పెండిచర్కి మనం చూసుకున్నామంటే ఎంత కాలంలో ఆయన స్టెబిలైజ్ అవుతాడు ఫైనాన్షియల్గా అన్నది మనం ఆలోచించడం మొదలు పెడితే, మనకి ఇన్కమ్ సోర్సెస్ ఏమిటి? మేబీ శాలరీ, మేబీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఆర్ మేబీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్కమ్, whatever it may be. Either it may be agriculture, a business or anything. మీరు ఇట్లా తీసుకుంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఏంటి? ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి మెయింటెనెన్స్, ఫ్యామిలీ మెయింటెనెన్స్, పర్సనల్ మెయింటెనెన్స్. ఇక్కడికి వచ్చేసరికి ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది, ఎకనామిక్స్లో పర్టికులర్గా నీడ్స్ ఆర్ మెనీ, కంఫర్ట్స్, దెన్ లగ్జరీస్. ఇవి టేక్ లైక్ దిస్. ఏమిటి మనకు అవసరం? నీడ్స్ తప్పనిసరి. ఎనీ మ్యాన్, వెదర్ ఈజ్ ఇన్ అ హట్ ఆర్ ఎ విల్లా, నీడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బేసిక్ నీడ్స్ ఆఫ్ ది లైఫ్. అయితే కంఫర్ట్స్ వరకు వెళ్ళొచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ ఇన్కమ్. అది మనం ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. అది ఎవ్రీ మంత్లీ వస్తుందా, హాఫ్ ఇయర్లీ వస్తుందా, ఎవ్రీ డే వస్తుందా, ఆర్ అకేషనల్గా వస్తుందా అనేది మీరు తనకి తానే ఆలోచించుకొని ఒక పరిధి గీసుకోవాలి. ఆ పరిధిలోనే నీడ్స్ని, కంఫర్ట్స్ వరకు వెళ్ళడానికి అవకాశాలు చూడాలి. ఏమంటే ఇట్ ఈస్ డ్రైనింగ్ అవుట్, యువర్ ఇన్కమ్ ఈజ్ డ్రైనింగ్ అవుట్. అది గుర్తుపెట్టుకుంటే ఇది జాగ్రత్త పడుతుంది. లగ్జరీస్కి వెళ్తే ఎనీబడి మే స్టెప్ ఇన్ టు ట్రబుల్స్, ఫైనాన్షియల్ ట్రబుల్స్, పర్టికులర్లీ ఐఎమ్ స్పెసిఫైయింగ్ ఇట్. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ అక్కడ స్ట్రాటా ఉంటుంది, ఫైనాన్షియల్ స్ట్రాటా వేరేగా ఉంటుంది. మీకు నీడ్ అయినది అందరికీ నీడ్స్ అవుతాయి, కానీ మీ కంఫర్ట్స్ అయినవి అందరికి కంఫర్ట్స్ కాకపోవచ్చు. కొంతమందికి అది లగ్జరీ అవ్వచ్చు, కొంతమందికి అది నీడ్ అవ్వచ్చు, మీకు అది లగ్జరీ అవ్వచ్చు.
ఇంకపోతే లగ్జరీస్ యావరేజ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తోటి లేదా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తోటి భారతదేశాన్ని కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడున్నాం పెర్ డే ఆర్ పెర్ మంత్ ఆర్ పెర్ ఇయర్, ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. తర్వాత ఇందాక రామ్మోహన్ గారు ఏదో మాటల సందర్భంలో సైకాలజీ లేదా ఇమోషన్స్ అన్న మాట వాడారు. వాడినప్పుడు ఇమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి నేను ఎకనామిక్స్లో ఎగ్జిబిషనిజం అని ఒకటి ఉంది, సైకాలజీలో ఎగ్జిబిషనిజం ఉంది, ఎకనామిక్స్లో కూడా ఎగ్జిబిషనిజం ఉంది. సైకాలజీలో ఎగ్జిబిషనిజం అంటే రామ్మోహన్ రావు గారు టై బెల్ట్ ఎలా ఉంది, ఆయన వేసుకున్న షూస్ కానీ వాచ్ కానీ ఎలా, నేను కూడా అలాగే వేసుకోవాలి, అది ఎగ్జిబిషనిజం. ఆయన చూపెట్టింది ఎగ్జిబిషన్, నేను క్రేవ్ చేసింది ఒకటి. దట్ ప్యాషన్, ఇది చేంజింగ్, ఎవ్రీ డే ఇట్ ఈస్ చేంజింగ్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే పర్టికులర్గా జీతం సంపాదించిన కొత్త రోజుల్లో అని చెప్పచ్చు. మనిషికి కొన్ని అబ్సెషన్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ ఇమోషన్స్లోకి వస్తాయి. అబ్సెషన్లోకి వచ్చేసరికి నాగేశ్వరరావు గారు, మా రోజుల్లో అయితే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు వేసుకున్న సూటు, ఈ రోజుల్లో అయితే సినిమా హీరోలు వేసుకుని అల్లు అర్జున్ గారు వేసుకున్న సూటు, లేకపోతే ఆయన వాడిన కారు, లేకపోతే ఎన్టీఆర్ గారు మోటార్ సైకిల్, ఆర్ఆర్ఆర్లోనో ఇందులోనూ ఆయన మోటార్ సైకిల్ వాడాడు జూనియర్ ఎన్టీఆర్, అది ఎక్కువకి చాలా ఎక్కువకి అమ్ముడిపోయింది. ఇలాంటి అబ్సెషన్స్ ఉంటాయి. నేను సంపాదించిన తర్వాత వీడికన్నా మంచి కారు కొంటా, మంచి స్కూటర్ కొంటా, మంచి టూ వీలర్, వెదర్ ఇట్ ఈస్ ఎప్రిషియబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ డిప్రిసియేషన్ ఇన్వెస్ట్మెంట్ అన్నది కూడా ఆలోచించాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏమంటే మా స్నేహితుడు ఒకడు ఇంక్రిమెంట్ లేదా ఏదో శాలరీ ఇన్కమ్ రాగానే టూ వీలర్ కొన్నాడు. ఆ రోజుల్లో స్కూటర్, బజాజ్ స్కూటర్ లేదా ప్రియా స్కూటర్ వెరీ ఫేమస్, అది కొనుక్కున్నాడు 5,000 ఇచ్చి. వాడి ఫ్రెండు ఆ పక్కనే ఉన్న ప్లాట్ని రూపాయికి గజం చొప్పున కొన్నాడు. ఆఫ్టర్ రిటైర్మెంట్, ఈవెన్ బిఫోర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ 5 years or 7 years, ది స్కూటర్ వెంట్ ఫర్ రిపేర్స్ అండ్ నథింగ్ బట్ స్క్రాప్ అయిపోయింది, శనగలకు అమ్ముకున్నాడు. బట్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5,000 ఇన్ ఎ ల్యాండ్, హీ మేడ్ హిమ్ ఎ లక్కీయర్. See the difference. Same amount, same people, same category life. ఇన్వెస్ట్మెంట్ ఎలా చేశాడు. సో ఇక్కడికి వచ్చేసరికి నేనేమంటానంటే లగ్జరీకి పోకుండా కంఫర్ట్స్లోనే ఆగి జాగ్రత్తగా ఇంటెలిజెంట్గా మనం సంపాదించింది ఎందులోనే పెట్టామంటే దట్ డిఫర్స్, అగైన్ ఇట్ డిఫర్స్ మ్యాన్ టు మ్యాన్. కొంతమంది రియల్ ఎస్టేట్లో అంటారు, కొంతమంది బంగారంలో అంటారు, కొంతమంది షేర్స్లో అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ చాయిస్, యువర్ రిస్క్. ఐఎమ్ నాట్ అడ్వైజింగ్. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే ఎవరికి ఏది సూట్ అయితే అందులో పెడతారు. ఏమంటే రిస్క్ మీది, నాది కాదు, నేను చెప్పే వరకే అడ్వైజర్, మీరు ఆలోచించుకోవాలి. సో ఇట్లా పెడితే ఏమవుతుంది, లేకపోతే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అప్పుడు 12-13% ఇచ్చేవారు ఇంతకుముందు, ఇప్పుడు 7%, మ్యాక్సిమం 8%. సీ ది డిఫరెన్స్. కానీ మీరు ఇంకోటి కూడా ఆలోచించేది, ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ కూడా చూడండి. ఎట్ దట్ టైం మేము బ్యాంక్లో జాయిన్ అయినప్పుడు రూపాయి లేకపోతే ₹1 ఛాయ్ వచ్చేది. ఎంత మంచి ఇరానీ హోటల్ అన్నాను సార్. ఇప్పుడు వాట్స్ నౌ? సేమ్ ఈజ్ ది కేస్. ఇఫ్ ఐ ఇన్వెస్ట్ నౌ, వాట్ మై గ్రాండ్ సన్ విల్ రిసీవ్. నేను ఇప్పుడు ₹150 ఒక కాఫీ తాగితే వాడు ₹1,500 కాఫీ తాగే పరిస్థితి వస్తుంది. సీ ది ఇన్ఫ్లేషన్ రేట్. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు
ఈ ఇన్ఫ్లేషన్ రేట్ని కూడా కన్సిడర్ చేయాలి మీరు. చేసి ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ఈస్ అ వైజ్ ఇన్వెస్ట్మెంట్. సార్ మీరు ఇన్ఫ్లేషన్ అన్న పదం వాడినప్పుడు ఆ. నాకు వెంజులా గురించి గుర్తొచ్చింది. ఒక 10 years బ్యాక్ Yes. వెంజులాలో ఇన్ఫ్లేషన్ వాజ్ దట్ హై దాట్ Hmm. ఒక టీ తాగడానికి కాఫీ తాగడానికి సూట్ కేసులో డబ్బులు తీసుకుని బ్యాగులో డబ్బులు నేను తీసుకుని కూడా ఇలాంటిది ఇంతకు ముందే విన్నాను. ఎలాగంటే వెంజులాలో భూకంపాలు వచ్చి Yes. ఇది వేరే సంగతి. హిట్లరు జర్మనీని పరిపాలిస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు కరెన్సీని ముద్రించేటట. Oh, yeah, yeah. రెండు జేబుల్లోని కరెన్సీ తీసుకెళ్తే గెడ్డం గీసుకోవడానికి కూడా సరిపోలేదు. అది. ఈవెన్ ఫర్ ఎ షేప్. Ah, దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది మనీ? ah, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది సర్వీస్? Yeah. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ మనీ? yeah. ఇప్పుడు మీరు మెటీరియల్గా మీరు కంపేర్ చేస్తారు ఇన్ఫ్లేషన్ని. అవును. నేను సర్వీస్ వైజ్ కంపేర్ చేస్తున్నాను. యా. సర్వీస్ వైజ్ కంపేర్ చేస్తే ఇన్ఫ్లేషన్ వాట్ ఈస్ ది ప్రాబ్లం? అంటే హౌ వీ ఫేస్ ది ప్రాబ్లం యా. ఆర్ అవర్ యంగ్స్టర్స్ ఇన్కమింగ్ ప్రోజెనీ. సో ఇది కానీ ఆలోచిస్తే చాలా ఒక అవగాహన ఏర్పడుతుంది, ఫైనాన్స్ మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. మీరు చెప్తే నమ్మరు, మా నాయనమ్మ అంటే ఇంకా ఆమె మా అమ్మ రూపాయికి 1 కిలో బియ్యం అయ్యేసరికి అమ్మో నా కొడుకు ఇంతమందిని ఎలా పోషిస్తాడో అని ఏడ్చిందట. ఓ. తమాషా ఏంటంటే ఇప్పుడు కూడా రూపాయికి బియ్యం కిలో దొరుకుతుంది. సీ ది ఫన్. ఇప్పటికి కూడా రూపాయికి దొరుకుతున్నది కిలో బియ్యం. బికాజ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఎస్ సబ్సిడీ సబ్సిడీస్. వాట్ వి సే ఎస్. పింక్ కార్డ్ ఆర్ వైట్ అప్పట్లో లేదు. ఇంతమంది పిల్లల్ని నా కొడుకు ఎలా సాకుతాడని ఏడ్చిందట ఆమె. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది సార్, లేడీస్కు కొంచెం ఫినాన్షియల్ ప్రొడెన్స్ ఉంటుందనేసి 2 రకాలు. పోపు డబ్బులో వాళ్ళు కొంత రిజర్వ్ అని పెట్టుకుంటారు. అక్కడికే వస్తున్నాను నేను. ఓకే. నేను అక్కడికి వస్తున్నాను. కొంకులో కూడా ముడేస్తారు. అక్కడికి నేను వస్తున్నాను. దట్ ఈస్ ఎమర్జెన్సీ మనీ ఆర్ కంటింజెన్సీ మనీ. యా. అక్కడికి వస్తున్నాను నేను కూడా. ఐఎమ్ కమింగ్ టు ద ట్యాక్స్. యా. కంటింజెన్సీ మనీ అంటే ఏమిటి? ఆల్ ఆఫ్ ఏ సడన్ రామ్మోహన్ గారు మా ఇంటికి వచ్చారు, ఆయనకి బట్టలు పెట్టాలి. ఏమంటే ఐ మస్ట్ ఆనర్ హిమ్, ఈజ్ మై గురు అండ్ ఐ మస్ట్ ఆనర్ హిమ్. సడన్గా నా దగ్గర డబ్బు లేదు, ఉన్నదా లేదా? మంత్ ఎండింగ్ మీరు అంటుంటారు జనరల్గా మనం ఏమంటామంటే ఫస్ట్ వీక్ ఈజ్ గోల్డ్ వీక్, గోల్డెన్ వీక్, సిల్వర్ వీక్, థర్డ్ వీక్ ఈజ్ కాపర్ వీక్, ఫోర్త్ వీక్ ఈజ్ పాపర్ వీక్. ఫోర్త్ వీక్ వచ్చేసరికి మన శాలరీ అంతా అడ్జస్ట్ అయిపోతుంది. అప్పుడు దిగారు రామ్మోహన్ రావు గారు మన ఇంటికి. అప్పుడు ఏం చేయాలి? హౌ టు మీట్ ది ఎమర్జెన్సీ ఆర్ కంటింజెన్సీ. మేబీ రామ్మోహన్ రావు గారు లేకపోతే ఒక డాక్టర్, మై వైఫ్ ఈజ్ ఇల్, ఐ మస్ట్ గెట్ హర్ ట్రీటెడ్, సో ఐ మస్ట్ షెల్ డౌన్ సమ్ అమౌంట్. దట్ ఈజ్ ఆల్సో ఎమర్జెన్సీ. నాట్ ఓన్లీ ఎ ఫెయిర్ కేస్ బట్ ఆల్సో ఎ డిఫికల్ట్ కేస్. సో అలాంటప్పుడు ఏం చేయాలి? దానికి ఎమర్జెన్సీ ఫండ్ కింద మనం కొంత తీసిపెట్టాలి. మీ చిల్లులో నీడ్సే కాదు, కంఫర్ట్సే కాదు, ఎమర్జెన్సీ కూడా కొంత పెట్టాలి. ప్రావిజనింగ్ అంటారు బ్యాంకింగ్లో. ఇప్పుడు ఎన్పిఐ కాన్సెప్ట్ వచ్చింది. కాన్సెప్ట్ రానప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ మంత్ ఎలక్ట్రికల్ బిల్స్ కోసం లేకపోతే బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ కోసం ప్రావిజనింగ్ చేసేవారు.